జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్పల్లి గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ భారీ చోరీలకు పాల్పడ్డారు. గ్రామ శివార్లోని తుమ్మనపల్లి విజయ, భారీ డేకుల ప్రవీణ్ ఇళ్లలోకి చొరబడిన దుండగులు ప్రవీణ్ ఇంట్లో ఉన్న బీరువాని ఎత్తుకెళ్లారు. అందులో 2 తులాల బంగారం, 15 తులాల వెండి, 50,000 నగదు ఉన్నట్లు బాధితులు తెలిపారు. అదే సమయంలో తుమ్మనపల్లి విజయ ఇంట్లో దేవుడి ఫోటోల వద్ద ఉన్న 2 గ్రాముల సత్యనారాయణ స్వామి విగ్రహం, 60 గ్రాముల వెండి అపహరించారు. అలాగే గ్రామంలోని నాంచారమ్మ ఆలయం హుండీలో నగదును కూడా దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొడుకుల దగ్గరికి అయినా సారు మెట్పల్లిలో ఉంటారు మా కొడుకుల దగ్గరికి వెళ్ళేసరికి మా ఫోన్ చేసిండ్రు వాడకట్టోళ్ళు. ఫోన్ చేసి మీ ఇంట్లో తలుపులు తెరున్నాయమ్మా ఫోన్ చెప్పిండ్రు. చెప్తే వచ్చినాం సారు. మా కొడుకుల దగ్గర ఉన్న సారు 8-10 రోజులు అయ్యి సారు లేను. వెండిది విగ్రహం బంగారు చేయించుకున్నాం సారు. సత్యనారాయణ స్వామి విగ్రహం చేయించుకున్నాం. దేవుడు గుడ్లో పెట్టుకున్నాం. తీసుకెళ్ళిండ్రు సారు. లేదు మీరు ఖరాబ్ చేసిండ్రు సారు. మొత్తం పలుకొట్టిండ్రు. రోడ్డు మీద ఇంటికాడ ఉండేటోళ్ళము. అయితే ఇక్కడ కిరాయికి ఇచ్చినాము ఒక రూము. నైట్లో ఎన్ని గంటలకైందో తెలియదు మాకు. ఇక్కడ 1 ఎకరంన్నర పొలం తర్వాత ఈ బీరువా తీసుకుపోయారు. ఇక్కడికి వెళ్ళి బీరువా మొత్తం పొద్దునచ్చి చూసాకంటే తాళం వెలగొట్టుకొని బీరువా తీసుకుపోయి అక్కడ వేసిర్రు. మేము లెక్కితే అక్కడ బీరువా దొరికింది. సామాన్లు ఒక 50,000 రూపాయలు, నగదు 2 తులాల బుట్ట కమ్మాలు, ప్లస్ ఒక 15 తులాల వెండి, 2 తులాల బంగారం, 50,000 రూపాయల క్యాష్ ఇల్లు నిర్మాణం కోసమని ఉంచుకున్నాము. అవి దుండగులు తీసుకొని వెళ్ళారు దొంగలు. ఇక్కడికి వెళ్ళి బీరువా దొంగతనం చేసి అక్కడ 1 ఎకరంన్నర 2 ఎకరాల పొలం అవతల తీసుకుపోయి బీరువా ఎత్తుకపోయి పారేసారు నైట్ సమయంలో. అది దేవుడి విగ్రహం, సత్యనారాయణ విగ్రహం దొంగ తీసుకోబడింది. అది ఒక 50,000 వాల్యూ ఉంటుంది. ఒక 2 గ్రాముల బంగారం, ఒక 50-60 గ్రాముల వెండి ఉంటుంది. అది తీసుకుపోయారు. బీరువా మొత్తం డ్యామేజ్ చేశారు. అందులో డబ్బులేం లేవు కాబట్టి డబ్బులేం లేకుండే ఆధార్ కార్డు అవన్నీ పేపర్లన్నీ తీసి బయటపడేసారు. మొత్తం అన్ని బట్టలు ప్రతిదీ ఉండడం మెట్పల్లి ఉంటాము. అమ్మ మా దగ్గరికి వచ్చింది. ఇది ఈరోజు మార్నింగ్ ఆ టైంలో జరిగినట్టు అనిపిస్తుంది. ఊళ్ళో చూసిన వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళకి డౌట్ వచ్చింది. తలుపు ముందు నుంచి వెళ్ళే సమయంలో తలుపులు తెరినట్టుగా అనిపించింది. వాళ్ళు వచ్చి చూసారు. తాళాలు వలిగిపోయినవి ఉన్నాయి, మరి ఏంటి అని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ లోపల సర్పంచ్ వచ్చారు. వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము ఇంతకుముందు వచ్చినాం, లేట్గా వచ్చినాము. దాపు ఎంత పోయింది? అది ఒక 50,000 వాల్యూ బంగారు పోయింది. తొందరగా పోలీసులు చేసేసి వీళ్ళని తొందరగా విచారణ చేసి దర్యాప్తు చేసి మాకు అప్పగించగలరని కోరుతున్నాం.